నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఈ వక్రగతి వల్ల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవానుని మనం ధ్యానం చేసుకుని మొదలు పెడదాం. ఓకే. గంగణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిన వెళ్తున్నాడు. 139 days అనేసి మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి, వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, వక్రం అంటే వంకరగా తిరగడం అచ్చ తెలుగులో. అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కి ఆయనే, విచారానికి ఆయనే, దుఃఖానికి ఆయనే, తర్వాత రోగానికి ఆయనే, మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి కురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము. తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా, భయంకరంగా అవతలి వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇనుప వ్యాపారం చేస్తారు, బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు. కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు, ఇంక వేరే ఏమీ అమ్మరు. వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్. ఎందుకని అంటే ఏంటి, శని కటాక్షం బాగుంది. కొంతమంది ఓన్లీ వైన్ షాపులే పెడతారు, మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో అది కూడా శని భగవానుడి యొక్క దయ. అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు, నష్టాలు, బాధలు, బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు, ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు, అది కూడా శని భగవానుడే. హోటల్స్, రెస్టారెంట్లు, పబ్బులు, రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు, పబ్బులు అన్నింటికీ ఈయనే. పాడుపడిన ఇళ్ళు, పాత వస్త్రాలు, విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ శని భగవానుడే కారకుడు. అందువల్ల మకరం, కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు వెళ్ళి కూర్చుంటాడు. అయితే కుబేరులన్నా అవుతారు, లేదా పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. సరే, ఇంత బాగుంది కదా, మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు. మరి ఈ శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కష్టాలు, నిష్ఠూరాలు, మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది. కాబట్టి శని అంటే అమ్మో శని, లేకపోతే ఎవరైనా జిడ్లా పట్టుకున్నారనుకోండి, శనిలా పట్టుకున్నావు, ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి. అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ, తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు. ఏంటి అసలు పౌరుషం లేదు, ఎన్ని మాటలన్నా సరే ఎంతే వచ్చి కూర్చుంటున్నాడు, అలా తిడుతూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుందా. అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి 3 సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు. ఇది కూడా శని యొక్క ప్రభావమే. ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. 12 రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా, ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అమ్మ, ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ శని వక్రగతి వల్ల ఎలాంటి మార్పులు చెందొచ్చు అంటారు? ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అశ్విని, భరణి, కృతిక ప్రథమార్థం వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, శని భగవానుడు వీరికి 10, 11 స్థానాల్లో ఉన్నాడు. ఈ 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతిన ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, శ్రమ ఏవ జయతే, కష్టపడి పని చేస్తేనే విజయం కలుగుతుంది. అంటే 1కి 2 సార్లు, ఇదివరకు ఏమిటంటే అలా వెళ్ళి అలా చెప్తే పనులు అవేవి. ఇప్పుడు ఏమిటి, 1కి 2 సార్లు, 2 సార్లు కాదు 3 సార్లు కూడా తిరగాల్సిన నైపథ్యం కనపడుతుంది. అందువల్ల మనకి ఏంటంటే కనుక కాస్తంత మనకి శని వక్రగతి 39 రోజులు
కాస్త కొంచెం కష్టపడే పని చేయాలి. అంటే ఒకటేసారి పని అవ్వదంట. అవ్వదు. అందుకని ఏదన్నా సరే మనము ఈ గోల్ సెట్ చేసుకుని పలానా విధంగా పలానా ఇదిగా వెళ్ళడానికి ఎవరిని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకుంటే పనులు అవుతాయి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, వ్యాపారంలో ఏమైనా వ్యవహారం నడిపేటటువంటి విధానం, ఏదైనా భాగస్వామ్య వ్యవహారాలు, గొడవలు లేకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా వెళ్ళాలి, అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఇలా చాలా ఉంటాయి, చాలా విషయాల్లో ఒప్పందాలు ఉంటాయి. అలాంటి విషయాల్లోని గట్రా కూడా లేట్ అయిపోతూ ఉంటే అవతలి వాళ్ళు మన మీద చికాకు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త మీరు మీ జాగ్రత్తలో మీరుండి ముందు చూపు అనేది చాలా అవసరం మేషరాశి వారికి. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయమ్మా. 139 రోజుల్లో మనకి వచ్చేటటువంటి మేషరాశి వారికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరు ఏమిటి అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం ఏం డోకా లేదు. మీకు మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతాయి. ఎందువల్ల అంటే కనుక ఆహా ఎంత ఒక్క నిమిషం అన్నటువంటి వాళ్ళు 4 సార్లు మనల్ని తిప్పుతుల్లోకి మనకి అయ్యో రామా వీడిదా అన్నది కూడా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఏంటంటే వృత్తి వ్యవహారాల్లో కానీ ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగులు వేయడం మంచిది. తర్వాత ఏంటంటే కనుక నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, దానికి ఏం లోటు లేదు, మంచి పేరే వస్తుంది మీకు మేషరాశి వారికి. ఆ విషయంలో హ్యాపీగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ పాజిటివ్గా మీరు మాట్లాడినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కొంచెం మీరు ఓర్పు తగ్గి కాస్త అవతల వాళ్ళ మీద విసుక్కున్నారా అంతే, మిమ్మల్ని మళ్ళీ బద్నాం చేస్తారు. అంటే మిమ్మల్ని ఏంటంటే మళ్ళీ ఏం చేశారు, ఏం చెందారు, మాకేం చేశారు అన్నట్టుగా మాట్లాడే విధానం కూడా ఉంది. ఎంతైతే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయో కొంచెం ఆ విధంగా కొంచెం లో క్లాస్గా ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఆల్వేస్ మాట్లాడేటప్పుడు మాత్రం నాలుకని చాలా పదిలంగా వాడటం అనేది చెప్పదగిన ప్రక్రియ. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చమ్మా? అంటే మీరు అన్నారు అంటే 139 రోజులని శని వక్రగతి వల్ల ఎలా ఉంటుంది అసలు? పర్వాలేదమ్మా. అంటే ఏంటంటే కొంచెం మందగొండితనం ఉంటుంది, ఉండకుండా ఏం ఉండదు. ఉధృతంగా ముందుకు వెళ్ళకపోయినా పర్వాలేదు. అయితే ఏంటంటే ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు వీళ్ళకి. కానీ ఏంటంటే కొంచెం ఓర్పు కావాలి. అన్ని విషయాల్లోని కూడా అవతలి వాళ్ళ దగ్గర బోల్డ్గా చెప్పేయకుండా కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా స్థాన చలనానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా గట్టిగా చేస్తే అవుతాయి. అంతేగాని జస్ట్ అలా చెప్పొచ్చామండి వాళ్ళు చేసేస్తారు, మేము రెడీ గిన్నెలు సర్దేసుకొని సామాన్లు సర్దేసుకుందాం అనేసి అంటే కనుక అవ్వదు. దానికి కూడా ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేయాలి. ఉద్యోగాల్లో మారాలన్నా ముందు ఎవరో ఏదో ప్రామిస్ చేశారని ఇది వదిలేసుకుని వేరే దానికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. అలానమ్మా ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? శుభకార్యాలు ప్రయత్నపూర్వకంగా గట్టిగా ప్రయత్నిస్తే జరుగుతాయి, కానీ కొంచెం జాగ్రత్తగానే చూడండి. అవతలి వాళ్ళకు కూడా జాతకాల్లో శని మహాదశ ఏమైనా నడుస్తుందా అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు జాతక చక్రాలు చూపించి ముందుకు వెళ్ళండి. అంటే ఒకవేళ వాళ్ళకు కూడా అదే శని నడిచింది అనుకోమ్మా, చేయొచ్చు అప్పుడు పెళ్ళి అనేది చేయొచ్చు. పెళ్ళికేం కావదు, ఆయన ఏం అడ్డుపడ్డు శని భగవానుడు. కానీ ఏంటంటే కనుక అమ్మాయి అబ్బాయికి ఎలా ఉంది అనేది చూసే విషయంలో వాళ్ళకి దశ మహాదశలు అంతర్దశలు అవి ఎలా జరుగుతున్నాయి అనేది కూడా చూసుకోండి. అది చూసుకొని చేసినట్లయితే గురుబలం బాగుండి చేసినట్లయితే మంచిది, బాగుంటుంది. పిల్ల పాపలతో దానికి ఏమి శని భగవానుడు అడ్డు చెప్పడు. అందువల్ల నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం. శని భగవానుడికి ఎప్పుడు కూడా శనివారం పూట చక్కగా నువ్వులు నీలం వస్త్రం సమర్పించి శనివారాలు వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి ఆ రోజు పేదవాళ్ళకి భోజనం దానం చేసిన, నల్ల దుప్పటి దానం చేసిన అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అంటే పరిహారం కూడా చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః.